హలో గాయ్స్, పిల్లలకి వేడి నీళ్ళు పోద్దామని తీసుకున్నాను. కానీ టీ వేడిగా ఉండడం కోసం ఇది వాడండి. ప్లాస్కో అంటాం కదా అది. ఇంకా క్రిందటి వీడియోలో సింకు కారుతుందని చెప్పాను కదా, కడగటం, ఉతకటం, బ్రష్ చేయడం అంతా ఇక్కడే. ఇంకా ఇక్కడ ఏం పని చేసినా కూడా అప్పుడప్పుడు ఇలా ఊడుతూనే ఉండాలి. వేడి నీళ్ళ కోసం టీ కోసం తీసుకున్నాం కానీ కడిగేటప్పుడు చాలా తిప్పలు అవుతుందని ఇంకోటి కూడా తీసుకున్నాను. దాని లోపల చేయబోదు కాబట్టి దానికోసం చిన్న బ్రష్ కూడా తీసుకున్నాను. సండే రోజు పాలు వేడి చేసుకుంటూ ఎడిటింగ్ లో పడి దాన్ని మర్చిపోయి పాలు కాస్త స్వీట్ అయిపోయింది ఏమయ్యకుండా కూడా. అదే అక్కడ పిల్లలకు తినిపిస్తున్నా చెంచుతో గీరి. అసలు విషయానికి వస్తే గ్యాస్ చూస్తే వామిటింగ్ వచ్చేటట్టు ఎప్పుడు క్లీన్ చేసినా హాలిడే రోజు పెట్టుకుంటే సింక్ కారుతుంది కదా అని అది కూడా బయటనే వేసి తోముదామని అనుకుంటా. సింక్ దగ్గర అయితే గ్యాస్ మీద ఉన్న అన్నం మెతుకులు అవన్నీ ఉంటే దాన్ని సింక్ లో మన ఇంట్లో కందిపప్పు శనగపప్పు వాటిని తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తూనే ఉంటాయి కదా, దానిని నేను బర్నర్ మీద పెట్టి వాటికి రబ్బర్ చుట్టేసి స్ప్రే బాటిల్ తో స్ప్రే చేస్తూ ఊడ్చాను. అంతగా పోయినట్టు అనిపించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి వండుకొని తింటూనే ఉంటాను కాబట్టి అయిపోయింది. అలా ఉన్న గ్యాస్ అలా చూసుకుంటూ వంట చేయలేను. దీన్ని కూడా బట్టలు ఉతికినట్టు ఉతికేసాను అనమాట. నేను అనుకున్నట్లుగా శుభ్రం చేశాను. 2 బకెట్స్ వాటర్ పట్టి. ప్లీజ్ డూ లైక్ అబ్బా. థ్యాంక్ యూ.